హైదరాబాద్ లోని కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూముల్లో రేపటి వరకు ఎలాంటి కటింగ్స్ చేయకూడదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయస్థానం రేపటి వరకు కంచగచ్చిబౌలి భూముల్లో చెట్లను నరకొద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో తెలంగాణ హైకోర్టు ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో అంటే రేపు నెక్స్ట్ హీరింగ్ వచ్చేంత వరకు కూడా ఆ భూమిలో ఎలాంటి పని చేయడానికి వీల్లేదు, చెట్లను కూడా నరకడానికి వీల్లేదంటూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక రేపు మరొకసారి ఈ పిటిషన్ విచారించిన తర్వాత ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి తీవ్ర రాద్దంతం జరుగుతుంది. వైపు విద్యార్థులు, మరోవైపు విద్యార్థి సంఘాలతో పాటు చాలామంది నేతలు, చాలామంది సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలు అందరూ కూడా తీవ్రంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు మరొకసారి హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. మరోవైపు ఈ పిటిషన్ వేసినటువంటి బటా ఫౌండేషన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల తరపు న్యాయవాది రవిచందర్, సీనియర్ కౌన్సిల్గా ఉన్నటువంటి రవిచందర్ తన వాదనలు ఇచ్చారు. పిటిషనర్స్ ఒకటే చెప్తున్నారు, ఇదంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్, డీఫారెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా దీన్ని ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి. కమిటీ అధ్యయనం చేసిన తర్వాత అందులో చాలా జంతువులు ఉన్నాయి, చాలా యానిమల్స్ ఉన్నాయి, చాలా అది పొల్యూషన్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్కి ఇబ్బందికరంగా వాతావరణం నెలకొంది. దీన్ని ఎక్స్పర్ట్ కమిటీ వేసిన తర్వాత అధ్యయనం చేసిన తర్వాత దీన్ని డీఫారెస్ట్ చేయాలి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి డీఫారెస్ట్ అంటే ఎలాంటి ఎక్స్పర్ట్ కమిటీ వేయకుండా వెంటనే ఈ యొక్క ల్యాండ్ని మొత్తం కూడా ఆక్యుపై చేస్తుంది. జీవో నెంబర్ 54 అనే ఒక జీవోని తీసుకొచ్చి దీన్ని మొత్తం కూడా 400 ఎకరాల ల్యాండ్ని తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నది అటు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు. కానీ ప్రభుత్వం మాత్రం ఇది ఎక్కడ కూడా ఫారెస్ట్ ల్యాండ్ కాదు, ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్తున్నారు. గూగుల్ మ్యాప్లు మారుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ దీన్ని పూర్తిగా అధ్యయనం చేయాల్సిన బాధ్యత కోర్టుకు ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి 2003లోనే ఈ యొక్క ఐఎంజీ సంస్థకి ఇచ్చింది. ఐఎంజీ సంస్థ సరైన ప్రాజెక్ట్ నిర్మించకపోవడం వల్ల వెనక్కి భూమిని తీసుకుంది. అప్పటి నుంచి కేసు సుప్రీంకోర్టులో కంటిన్యూ కొట్లాడుతున్నారు. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి ఆ భూమి ప్రభుత్వ భూమి అనేది అటు ప్రభుత్వ వాదన. దీనికి సంబంధించిన దాంట్లో రేపు మరొకసారి ఈ పిటిషన్ వాదనలు విన్న తర్వాత అప్పటి వరకు ఈ భూమిలో ఎలాంటి పనులు చేయడానికి వీల్లేదంటూ కూడా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది రేపటి వరకు. మరి రేపు మరొకసారి హీరింగ్ విన్న తర్వాత అంటే ఇరు వాదనలు మరొకసారి విన్న తర్వాత ఈ పిటిషన్లో ఏ విధంగా కోర్టు స్పందిస్తున్నాయని మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూస్తాం పూర్తిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు మొత్తం పూర్తిగా రాద్దంతం అవుతుంది. వైపు సోషల్ మీడియాలో, మరోవైపు సినీ సెలబ్రిటీలు కూడా పూర్తిగా స్పందిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించిన విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందని మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.